హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన ఎంటర్టైన్మెంట్ వరల్డ్. సో మేమైతే తుల్జాపూర్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ తుల్జా భవానీ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ చాలా చాలా బాగుంటారు అమ్మవారు లోపట. మేము వెళ్ళాము, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ అమ్మవారు. కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి ఇక్కడ. సో మేమైతే వెళ్ళామన్నమాట తుల్జాపూర్ భవానీ టెంపుల్కి. ఈ టెంపుల్ అంటే చాలా సంవత్సరాలు అయింది కట్టి. చాలా చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు. ఇట్లా మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాలన్నమాట. మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వర్షం పడ్డది అక్కడ. మేము కాసేపు అక్కడే ఆగాము. ఫుల్ లైన్ ఉందన్నమాట అక్కడైతే. సో మేము ఇలా మెల్లిగా వెళ్ళిపోయి లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. సో మాకైతే దర్శనానికి 3 hours పట్టింది, ఎందుకంటే ఆ రోజు ఫుల్ వర్షం పడ్డదనమాట. సో అటు సైడ్ వాటర్ కూడా ఉన్నాయి, అటు సైడ్ దిగి స్నానం చేయడానికి వాటర్ ఉన్నాయి, గుండం ఉందన్నమాట అక్కడ. సో వాళ్ళకి దిగేసి స్నానం చేస్తారనమాట. సో అలా స్నానం చేసేసి దర్శనం చేసుకుంటారు టెంపుల్ని. అమ్మవారు అయితే చాలా చాలా బాగుంటారు. ఎవరైనా ఇక్కడికి ఇంకా రాకపోతే వచ్చేయండి, దర్శనం చేసుకోండి, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమాట. సో అదనమాట గుండానికి వే. అక్కడ అందరూ స్నానం చేస్తారు, స్నానం చేసేసి దర్శనానికి అయితే వస్తారనమాట. ఇంకా మేమైతే స్నానం ఏం చెయ్యలేదు అక్కడ. మేము డైరెక్ట్ దేవుడి దర్శనానికి వెళ్ళిపోయాము. ఫుల్ ఎంజాయ్ చేసాము మేము. చాలా చాలా బాగా అనిపించింది. గుడి కూడా చాలా ఎక్కువ ప్లీజెంట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది గుడి అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఎవరైనా రాకపోయి ఉంటే ఇంకా వచ్చేయండి, దర్శనం చేసుకోండి, అన్ని కోరుకున్న కోరికలన్నీ నెరవేరిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. ఓకే, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కాయిన్స్ ఉన్నాయమ్మా నీ దగ్గర? కాయిన్స్ లేవు. అతన్ని చేంజ్ చేస్తున్నారు. తీసిన ఇట్లా ఇదంతా గోపురాలు.